అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం విదేశీయులపై కఠిన చర్యలు తీసుకుంటోందని అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలో అకస్మాత్తుగా అమెరికాలో నివసిస్తున్న వందలాది మంది విదేశీయులకు వారి వీసాను ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేస్తున్నట్లు మెయిల్ వచ్చింది. దీంతో వారు గందరగోళంలో పడ్డారు. అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత వలస విధానాలు పూర్తిగా మారిపోయాయి. విదేశీయులు అమెరికా వెళ్లడానికి వివిధ ఆంక్షలు విధించబడుతున్నాయి. భారతదేశంలో కూడా H1B వీసా కోసం అప్లై చేసుకున్న వారి వీసా ఇంటర్వ్యూలు అకస్మాత్తుగా వాయిదా పడ్డ విషయం మనకు తెలిసిందే కదా. దీని కారణంగా భారతీయులు అమెరికాకు వెళ్లలేనటువంటి స్థితి. ఇది ఓవైపు ఉండగా ఇప్పటికే H1B మరియు H4 వీసా తీసుకొని అమెరికాలో నివసిస్తున్న చాలా మందికి అకస్మాత్తుగా ఒక మెయిల్ వచ్చింది. ఈ మెయిల్లో అమెరికన్ కాన్సులేట్స్ నుంచి వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే వారి ఉద్యోగ వీసాలు ముందు జాగ్రత్త చర్యగా రద్దు చేయబడుతున్నట్టు ఆ మెయిల్లో తెలియజేయబడింది. దీనివల్ల అమెరికాలో నివసిస్తున్న విదేశీయులు షాక్ అయ్యారు. మెయిల్లో ప్రుడెన్షియల్లీ రివోక్డ్ అంటే ముందు జాగ్రత్తగా రద్దు చేయబడింది అని స్పష్టంగా పేర్కొన్నారు. అయితే నిపుణుల అభిప్రాయ ప్రకారం ముందు జాగ్రత్తగా వీసా రద్దు అనేది కేవలం తాత్కాలిక చర్య మాత్రమే. ఇది వీసాను శాశ్వతంగా తిరస్కరించడం లేదంటే రద్దు చేయడం కాదు. వీసా కలిగి ఉన్న వ్యక్తిపై అనుమానం వచ్చినప్పుడు సమస్య పూర్తిగా పరిష్కారం కానట్లయితే భద్రతా కారణాల వల్ల ఇలా వీసా రద్దు చేయబడుతుంది. దీనిపై ఇమ్మిగ్రేషన్ లాయర్లు మాట్లాడింది ఏంటంటే H1B మరియు H4 వీసా కలిగి ఉన్న వారికి ఇలాంటి మెయిల్స్ రావడం పెరిగింది. ముందు జాగ్రత్త చర్యగా వీసాలను రద్దు చేస్తున్నట్టు మెయిల్ పంపుతున్నారు. ఒక వ్యక్తి నేరస్తుడని నిరూపించబడకపోయినా విచారణలో ఉన్నా వారి వీసాను కూడా రద్దు చేస్తున్నారు. దీనివల్ల అమెరికాలో ఉన్న వారికి తక్షణ నష్టం ఏమీ ఉండదు. అయినప్పటికీ తదుపరి వీసా రెన్యువల్కు వెళ్ళినప్పుడు వారు సమస్యలు ఎదుర్కొంటారు. అమెరికా ప్రభుత్వం ఇటీవలే H1B వీసా కలిగి ఉన్నవారు మరియు వారి కుటుంబ సభ్యుల సోషల్ మీడియా పోస్టులను పరిశీలించినట్లు ప్రకటించింది. అంటే వారి సోషల్ మీడియా పోస్టులను పర్యవేక్షించి అందులో ట్రంప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా పోస్టు చేసినా వీసా రద్దు చేయబడుతుందని అర్థం. ఈ ఆదేశం వచ్చిన కొద్ది రోజులకే ఈ వీసా రద్దు మెయిల్ పంపబడింది. ఒక వర్గం ఈ చర్యను వ్యతిరేకిస్తుండగా మరో వర్గం దీనికి మద్దతుగా తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తోంది. వారు మాట్లాడుతూ ఏమంటున్నారంటే సమస్య వచ్చిన తర్వాత బాధపడడం కంటే సురక్షితంగా ఉండటమే మంచిదని, కాబట్టి ఈ చర్య సరైంది అని వారి అభిప్రాయం. ఒకరిపై కేసు విచారణలో ఉన్నప్పుడు సంబంధిత వ్యక్తి అమెరికాలోకి మళ్లీ ప్రవేశించకుండా నిరోధించడం అమెరికాను సురక్షితంగా ఉంచుతుంది అంటున్నారు. ఏం జరుగుతుంది? ఒకరికి ఇలా ప్రుడెన్షియల్లీ రివోక్డ్ అని మెయిల్ వస్తే అంటే వారు వెంటనే అమెరికాను వీడి వెళ్లాల్సింది అని అర్థం కాదు. అయితే వారు తదుపరిసారి వీసా రెన్యువల్కు వెళ్లే ముందు సమస్యను పరిష్కరించుకోవాలి, లేదంటే వారికి వీసా రెన్యువల్ ఉండదు. అంతేకాకుండా ఈ సంబంధిత వ్యక్తులు అమెరికా నుంచి బయటకు వెళితే వారి వీసా కాలం గడువు ముగియకపోయినా వారు మళ్లీ అమెరికాలో ప్రవేశించలేరు.